గేమ్ ఆఫ్ క్రికెట్ అనేసరికి మన అందరికీ చాలా ఇష్టం కదండి. ఈవెన్ ఐ వాజ్ ఆల్సో ఏ క్రికెట్ ప్లేయర్ కాలేజ్ టైంలో. ఓకే. సో ఇక్కడ నేను ఒక అద్భుతమైన క్రికెటర్ గురించి చెప్పబోతున్నాను. ఆయనకు పెద్ద పేరు లేదండి, మీరు ఆశ్చర్యపోతారు. ఈయన నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చా అంటే ఈయన నుంచే నేర్చుకోవాలి. ఓకే. ఆ అబ్బాయి పేరు మార్వన్ అటాపట్టు, శ్రీలంకన్ క్రికెటర్. ఇప్పుడు మీకు గుర్తొచ్చే ఉంటుంది. సో ఈయన డెబ్యూ ఎట్లా జరిగిందంటేనండి, కష్టపడి పాపం క్రికెట్లోకి, ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చినాడు, కంట్రీ తరఫున ఆడుతున్నాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే ఇన్నింగ్స్లో ఫస్ట్ ఇన్నింగ్స్ 0, సెకండ్ ఇన్నింగ్స్ 0, డక్అవుట్, డ్రాప్ చేశారు. వెంటనే ఇంత మంచి అవకాశాన్ని ఆయన పోడగొట్టుకున్నాడు పాపం. ఇంకా డ్రాప్ చేశాక ఎవరికైనా ఎట్లుంటుందండి, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్ అని ఇక ఆగిపోతాడనమాట. కానీ ఆ మరువన్ అటపట్టు ఆ తర్వాత వెళ్ళాడు. రంజీస్ అంటాం కదా మన దగ్గర, ఫస్ట్ క్లాస్ క్రికెట్, అవన్నీ కూడా ఆడాడు. 21 నెలలు తరువాత అంటే ఈలోపు బాగా రన్స్ చేశాడనమాట దేశీ క్రికెట్లో. ఆయనకు మళ్ళా అవకాశం వచ్చింది, సెకండ్ ఆపర్చునిటీ. చాలామంది అంటారు కదా, భగవంతుడు ఒకసారి అవకాశం ఇస్తాడు. లేదు సార్, రెండోసారి కూడా ఇస్తాడు అవకాశం, గుర్తుపెట్టుకోండి. 21 నెలల తర్వాత అవకాశం వస్తే టెస్ట్ మ్యాచ్లో మళ్ళీ ఆయన ఫస్ట్ ఇన్నింగ్స్లో 0, డకౌట్ అయిపోయాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం 1 రన్ చేశాడు. మళ్ళా డ్రాప్ చేశారు. మళ్ళా 3వ అవకాశం వచ్చింది. ఈలోపు మళ్ళీ ఆయన ఆగలేదు. మళ్ళీ ఆయన ప్రాక్టీస్ ఆయన చేస్తున్నాడు, మ్యాచ్లు చిన్న చిన్న మ్యాచ్లు ఆడుతున్నాడు. 17 నెలల తర్వాత బాగా వినండి, మళ్ళా ఛాన్స్ వచ్చింది. మళ్ళా ఫస్ట్ ఇన్నింగ్స్లో 0, సెకండ్ ఇన్నింగ్స్లో 0, ఇంకా డ్రాప్. అందరూ అనుకున్నారు ఇంకా మరోడు ఇంకా క్రికెట్ బ్యాట్ పట్టుకోడు అనేసి. కానీ బ్యాట్ మాత్రం వదలలే. మళ్ళీ వెళ్ళినాడు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడినాడు, క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళా అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ఆగలేదు. హీ వెంట్ ఆన్ టు స్కోర్ మోర్ దాన్ 5,000 రన్స్ ఫర్ శ్రీలంకన్ టీమ్. ఆ తర్వాత అందులో ఏంటంటే 16 సెంచరీస్ కొట్టాడు. అందులో 6 ఏమో డబుల్ సెంచరీస్ ఉన్నాయి. ఈ ప్రకారంగా శ్రీలంకన్ క్రికెట్ టీంకే కెప్టెన్ అవ్వడం జరిగింది. మిత్రులారా, ఏం నేర్చుకోవాలి? పెద్ద పెద్ద క్రికెటర్ల గురించి మనం విన్నాం, కానీ ఈయన దగ్గర నుంచి ఎంత పాఠం నేర్చుకోవాలి యువత. ఇన్నిసార్లు ఎవరన్నా పడిపోతే ఇంకా మళ్ళీ ఆశ పెట్టుకుంటాడంటే ఆ గేమ్ మీద కానివ్వండి, ఇంకా వేరే అవకాశాల మీద ఇంకా రావు అనుకుంటాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, లేదా వేరే వృత్తి చూసుకుంటాడు. కానీ ఈయన మాత్రం బ్యాట్ వదలలేదు. అందుకే నేనంట కమిట్మెంట్ అన్నది ఈ ప్రకారం ఉండాలి. ఏది ఏమైనా సరే నేను వదలను, ప్రాక్టీస్ చేస్తాను. అట్లనే ఇంట్లో కూర్చోవడం కాదు, ప్రాక్టీస్ చేస్తాను, కష్టపడతాను, శ్రమ పడతాను, మళ్ళీ సాధిస్తాను అన్న కసి యువతలో రావాలండి. ఈ అబ్బాయి లెక్క మార్వన్ అటపట్టు లైఫ్ స్టోరీ గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడన్నా ఫెయిల్యూర్స్ అన్నవి కంటిన్యూగా ఎదుర్కొంటున్నప్పుడు, ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. యూ ఆర్ బోర్న్ టు బీ ఎ విన్నర్. కీప్ ఫైటింగ్ బ్యాక్.